మా రిక్వెస్ట్ అది. థ్యాంక్ యూ. నమస్కారం అండి. నా పేరు కావూరు కృష్ణ, విజయవాడ ఎన్టీఆర్ ఫ్రెండ్స్ అండి. దగ్గుబాటి ప్రసాద్, ఖబర్దార్, నీలాంటి నోరు అదుపులో లేనటువంటి మాటలు మాట్లాడావు. నందమూరి శాలిని అమ్మగారి మీద నువ్వు మాట్లాడలు సభ్య సమాజం చేదరించుకునే విధంగా చాలా వికృతంగా మాట్లాడావు. నువ్వు మాట్లాడే మాటలు ఇక చాలించి ప్రజాస్వామ్యంలో నువ్వు వచ్చి క్షమాపణ చెప్పటం కాదు, పెద్దలు చెప్పినట్టు నిన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి. చాలామంది అంటుంటారండి, కర్ర ఎరగలేదు, పాము చావలేదని. ఇప్పుడు కర్ర మీ చేతిలోనే ఉంది, పాము మీ చేతిలోనే ఉంది. ఎక్కడ ఇరగొడతారో ఎక్కడ చావగొడతారో చూద్దాం. అది కూడా గతంలో ఇవన్నీ విన్నాం. మరి ఇప్పుడు వారం రోజుల నుంచి ఇదే జరుగుతుంది. మరి మీరు ఇరగొడతారా చావగొడతారా? ఇది కనుక జరగకపోతే కనుక త్వరలో ఏమవుతుందో మీరంతా చూస్తారు. ఇక నుంచి ఎన్టీఆర్ యువ సైన్యం త్వరలోనే మీ ముందుకు రాబోతుంది ప్రజాస్వామ్యంలోకి. జై హింద్, జై ఎన్టీఆర్. నా పేరు రాయుడు బాబ్జీ, తూర్పుగోదావరి జిల్లా. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నటరత్న పద్మశ్రీ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ నందమూరి తారక రామారావు గారి మనవడు, తెలుగుదేశం పార్టీ రథసారథి శ్రీ నందమూరి హరికృష్ణ గారి తనయుడు అయిన మా యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారిపై అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే శ్రీ దగ్గుబాటి ప్రసాద్ గారు చేసిన అనుచిత వ్యాఖ్యలను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. తెలుగుదేశం పార్టీ ఆయన్ని సస్పెండ్ చేయాలి, ఎందుకంటే ఇప్పటికే సస్పెండ్ చేయాలి. ఎన్టీఆర్ గారిపై గత 15 సంవత్సరాల నుంచి కృష్ణా జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా చాలా తీవ్రమైన పదజాలతో దూషించడం జరిగింది. ఇది కంటిన్యూ అవుతుంది. దీనికి పులి స్టాప్ పెట్టకపోతే ఎన్టీఆర్ అభిమానుల యొక్క విశ్వరూపాన్ని, మా యొక్క సహనాన్ని మీరు చూశారు. ఇంకా మీ విశ్వరూపం, సహనం అన్నీ చచ్చిపోయి ఉన్నాం. మేము ఏ విధమైన ముందుకెళ్లాలో కూడా మేము అన్నీ ఆల్రెడీ ప్లాన్ చేసుకున్నాం. దయచేసి మాకు పార్టీ ఎంత ముఖ్యమో నందమూరి కుటుంబం కూడా అంతే ముఖ్యం. ఇప్పటి వరకు కూడా తెలుగుదేశం పార్టీలో ఎటువంటి ఇబ్బంది రాకూడదనేసి ఎన్టీఆర్ గారిపై ఎటువంటి వ్యాఖ్యలు చేసినా కూడా మేము చాలా స్పందించకుండా ఉన్నాం. అలాంటిది హరికృష్ణ గారి భార్యను కూడా దూషించడం జరిగింది. ఒక ప్రజాప్రతినిధి అయి ఉండి, ఒక ఎమ్మెల్యే స్థానంలో ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేయటం, అది మన పార్టీలో ఉండి చేయడం అనేది చాలా బాధాకరం. మీరు ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి, తెలుగుదేశం పార్టీకి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ కులాలు ఏ విధంగా అయితే ఉన్నాయో ఎన్టీఆర్ వెనకాల కూడా అవే కులాలు ఉన్నాయి. అందుని కాబట్టి మీరందరూ కూడా దయచేసి తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా చెప్తున్నాం, తెలుగుదేశం పార్టీలో మేము కూడా ఉన్నాం. ఆ తెలుగుదేశం పార్టీకి నాయకులు మేము చెప్తున్నాం, దయచేసి మన కుటుంబం సమస్యను మనం పరిష్కరించే విధంగా చెయ్యండి. ఆ దగ్గుబాటి ప్రసాద్ గారు అనే అతన్ని వెంటనే సస్పెండ్ చెయ్యండి. లేకపోతే మేము చేసే నిరసన కార్యక్రమాలు కానీ, లేదంటే రాష్ట్రోకోలు కానీ, లేదంటే అనంతపురం పిలుపు కూడా మేము సిద్ధం చేస్తున్నాం. దయచేసి మనలో మనకి ఎటువంటి విభేదాలు వద్దు. తెలుగుదేశం పార్టీ, నందమూరి కుటుంబం ఒకటే. దయచేసి ఆ దుర్గా ప్రసాద్ గారు అనే వ్యక్తిని సస్పెండ్ చేయండి. జై ఎన్టీఆర్. దీనికి సంబంధించి ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి ప్రెస్ వాళ్ళు. ఆదోని కేఎం ముజీబ్ నా పేరు. ఆదోని, కర్నూలు జిల్లా ఆదోని ముజీబు, స్టేట్ కన్వీనర్ని. బాబు గారితో, మా ఎన్టీఆర్ గారికి మేము బాబు గారు అనే పిలుస్తాము. దాదాపు 25 ఏళ్ళ నుంచి ఆయనతో కలవడం జరిగింది.